హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల నిజమే కల అయితే. సత్యం మందపాటి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఆస్టిన్, టెక్సాస్. ఫోర్ సీజన్స్ హోటల్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లోని సోషల్ ఆంథ్రపాలజీ, పారాసైకాలజీ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సోషల్ సైన్సెస్ వారి సహకారంతో జరుగుతున్న సెమినార్ అది. మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా, ఉంటే వాటికి ఆధారాలేంటి అనే ఆ సెమినార్లో మాట్లాడడానికే కాక వినడానికి కూడా దేశ దేశాల నుంచి ఎందరో శాస్త్రజ్ఞులు, నిపుణులు, మేధావులు, ఉత్సాహవంతులు వచ్చారు. దాదాపు 500 మంది ఆ 3 రోజుల సెమినార్లో తమకు తెలిసింది ఇతరులకు చెబుతూ, ఇతరులు చెప్పింది తెలుసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా చర్చాగోష్ఠులు చేయడానికి వచ్చారు. మొదటి రోజు పొద్దున్న ఆ సెమినార్లో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకోవడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడున్న 4 బల్లల దగ్గర అంతకుముందే పేర్లు, తదితర వివరాలు రాసించిన బ్యాడ్జీలు, కార్యక్రమ వివరాలు, ఒక పెన్ను, కాఫీ కప్పు, నోట్స్ రాసుకోవడానికి నోట్బుక్ లాంటివి పెట్టిన ఒక అందమైన సంచి కూడా ఇస్తున్నారు. మొదటి గంటసేపు పరిచయాలు, పలకరింపుల కార్యక్రమం. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్ శంకర్ తన పేరున్న బ్యాడ్జీని మెడలో వేసుకుని, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా భారతీయులెవరైనా కనిపిస్తారేమోనని అటు ఇటు చూస్తూ అక్కడే నుంచున్నాడు. ఒక తెల్లతను బ్యాడ్జీ మీద శంకర్ పేరు చూసి దగ్గరగా వచ్చి అన్నాడు, "నా పేరు డేవిడ్, ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్. మీ పేపర్లు కొన్ని చదివాను. ముఖ్యంగా మనిషికి ప్రాణం పోయాక మతపరంగా ఏమవుతుంది, భౌతికంగా ఏమవుతుంది అని ప్రశ్నించిన పరిశీలన" అన్నాడు. శంకర్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ, "మీ పేపర్లు నేను కూడా చదివాను ప్రొఫెసర్ మార్టిన్. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. అవును, ఇది విషయపరంగా పరిశీలనకి బాగుంటుంది కానీ సమాధానం దొరకడం కష్టం. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అయినా మీరు నా పేపర్ గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఆ విషయం మీదే కాసేపట్లో ఇంకో పేపర్ చదువుతున్నాను. వస్తున్నారా?" అన్నాడు నవ్వుతూ. డేవిడ్ కూడా నవ్వుతూ, "మీ ప్రసంగానికి తప్పకుండా వస్తున్నాను. మీరు రాసిన దానిలో నాకు నచ్చిన విషయాలు కొన్నున్నాయి. మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా ఏమవుతుందో మనకు తెలుసు. కానీ పుట్టక ముందు, పోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది అనాదిగా వస్తున్న ప్రశ్న. దానికి జవాబు ఇవ్వడం ఇప్పుడు కష్టమే అయినా మనలాంటి వారంతా కలిసి పూనుకుంటే జవాబు లభిస్తుందని నా నమ్మకం. మనం ఇంకా 4 రోజులు కలిసే ఉంటాం కనుక ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం" అన్నాడు. ఈలోగా ఇంకెవరో పిలిస్తే మన్నించాలి, సెమినార్ హాల్లో కలుద్దాం అంటూ ముందుకు వెళ్ళాడు డేవిడ్. శంకర్ అక్కడ బల్ల మీద పేర్చిపెట్టిన ఖాళీ గ్లాసుల్లోంచి ఒకటి తీసుకుని దానిలో ఐస్ వేసుకుని కొంచెం ఆరెంజ్ జ్యూస్ పోసుకుని తాగుతూ అక్కడే నుంచున్నాడు. అప్పుడే వచ్చాడతను. శంకర్ని చూసి నవ్వుతూ ముందుకొచ్చి, "నాకు తెలుసు మీరు తెలుగువారని. మీ బ్యాడ్జి మీద డాక్టర్ శంకర్ బొడ్డుపల్లి అనుంది మరి" అన్నాడు. శంకర్ నవ్వి, "అవును, నేను తెలుగువాడినే. బొడ్డుపల్లి శంకర్. ఆంధ్ర యూనివర్సిటీలో ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ని. నిన్ననే ఆంధ్ర నుంచి అమెరికాకి ఈ సెమినార్ల కోసం దిగుమతయ్యాను. మీరు?" అడిగాడు. అతను చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇస్తూ, "నా పేరు ప్రహ్లాద్. ప్రహ్లాదుడు అనే పేరుతో ఎన్నాళ్ల బట్టో తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ నవలలు రాస్తున్నాను. మీరు చదివే ఉంటారు" అన్నాడు. "అవును, కొన్ని చదివాను. కొంచెం సెన్సేషనల్ విషయాల్ని తీసుకుని రాస్తారు మీరు. అప్పుడప్పుడు శాస్త్ర విజ్ఞానపరంగా మీరిచ్చే విశ్లేషణ నాకు నచ్చుతుంది. మీరు ఉద్యోగరీత్యా ఏం చేస్తారు?" అడిగాడు శంకర్. పెద్దగా నవ్వాడు ప్రహ్లాద్. "ఏం చేయను, పుస్తకాలే రాస్తాను. వాటి మీదే బ్రతుకుతున్నాను. కాకపోతే మీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది. నేను ఈ శాస్త్ర పరిజ్ఞాన సదస్సులో ఏం చేస్తున్నానా అని కదూ?" "అబ్బే, అదేం లేదు. మిమ్మల్ని పూర్తిగా పరిచయం చేసుకుందామని అడిగానంతే" కొంచెం ఇబ్బంది పడుతూ అన్నాడు శంకర్. "ఏమీ అనుకోకండి, ఊరికే అన్నాను. ఇక్కడే ఆస్టిన్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో నా మేనమామ ప్రొఫెసర్ నారాయణరావు గారు పనిచేస్తున్నారు, సైకాలజీ డిపార్ట్మెంట్లో. ఆయన దగ్గరికే వచ్చాను, చూసి పోదామని. ఆయన కూడా ఈ సెమినార్ నిర్వాహకుల్లో ఒకరు. ఆయనే చెప్పారు, ఈ సెమినార్ శాస్త్రపరంగానే కాకుండా ఎన్నో సామాన్య విషయాల మీద కూడా మంచి సమాచారం అందిస్తుందని. అందుకే ఈ శాస్త్రానికి సంబంధం లేని వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పారు. ఇక్కడ అమెరికాలో సెమినార్లు ఎలా ఉంటాయో చూద్దామని వీక్షకుడిగా వస్తానని సరదా పడితే ఆయన నా పేరు రిజిస్టర్ చేశారు. సాంస్కృతిక మానవ శాస్త్రం అంటే నాకు ఇష్టం. నా కొత్త నవలకి మంచి ప్లాటు దొరుకుతుందేమోనని ఈ పాట్లు పడుతున్నాను" అన్నాడు. "అవును,
మానవ జీవనానికి, పరిణామానికి, మనుగడకి, సంస్కృతులకి కావలసిన సమాచారం అందించడంలో సాంస్కృతిక మానవ శాస్త్రం సహాయపడుతుంది. ఇంతకీ ప్రొఫెసర్ రావు గారెక్కడా? అడిగాడు శంకర్. ఇక్కడే కలుస్తానన్నారు. ఇంకా సేపట్లో మీ ప్రజెంటేషన్ ఉంది కదా, అక్కడికి వస్తానన్నారు. నేను కూడా వస్తున్నానండోయ్. నాకు మనిషి చనిపోయాక నిజంగా ఏమవుతుందో అనే విషయం మీద ఎంతో ఆసక్తి ఉంది. అయితే అక్కడ ఇవాళ మంచి రసవత్రంగా ఉంటుందన్నమాట అన్నాడు శంకర్ నవ్వుతూ. అంటూనే తను కూడా మెయిన్ హాల్ వైపు నడిచాడు ప్రొఫెసర్ శంకర్. మనిషి చనిపోయాక ఏమవుతుంది? మట్టిలో మట్టిగా, ప్రకృతిలో బూడిదిగా కలిసి అంతమైపోతాడా? లేదా ఇంకొక జన్మెత్తి మళ్ళీ ఈ భూమి మీదకి రంగప్రవేశం చేస్తాడన్నది మనకింతవరకు అంతుపట్టని విషయం. ఈ విషయం మీద కొంత పరిశోధన జరిగినా ఇదొక శాస్త్ర విజ్ఞాన విశేషంగానే మిగిలిపోయింది. ముందుగా ఈ విషయంలో భాగంగా ఇప్పుడు వివిధ మతాల్లో పునర్జన్మ అనే విషయం మీద ప్రొఫెసర్ శంకర్ బొడ్డుపల్లి మాట్లాడతారు. అరగంట ప్రసంగ వ్యాసం, తర్వాత 10 నిమిషాలు ప్రశ్నలు సమాధానాలు అని ప్రొఫెసర్ శంకర్ని పరిచయం చేసి సభకి ఆహ్వానించాడు. సభాధ్యక్షుడు ప్రొఫెసర్ హెక్టర్ మార్టినేజ్. శంకర్ తన ప్రసంగం ప్రారంభిస్తూ, ఇప్పుడు నేను చేయబోయే ప్రసంగం పరిశోధనాత్మక వ్యాసం కాదు, పరిశీలనకి ప్రాధాన్యమిచ్చింది. అంటే వివిధ మతాలు ఈ విషయం మీద ఏం చెబుతున్నాయి అనే పరిశీలన. ఈ విషయం మీద పరిశోధన ఇంకా ఎంతో జరగాల్సింది కనుక అందరికీ కొంత అవగాహన ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రసంగం వ్యాసం మీ ముందుకు తెస్తున్నాను అంటూ వివిధ మతాలు ఏం చెబుతున్నాయో వివరంగా చెప్పాడు. నా మతమైన హిందూ మతంలో కర్మ సిద్ధాంతం పాటిస్తాం. అంటే ఒక మనిషి చనిపోయాక ఆ భౌతిక శరీరాన్ని నిమజ్జనం చేసిన ఆ ఆత్మకి చావు ఉండదు. ఆ మనిషి చేసిన పాపపుణ్యాలకి అనుగుణంగా ఆ మనిషి మరుజన్మెత్తేటప్పుడు పాపపు వాళ్ళు ఎక్కువైతే మనిషి జన్మ కాక హీనమైన జన్మనో, పుణ్యం చేసుకున్నవాడైతే మంచి జన్మని పొందడమో జరుగుతుందన్నమాట. అంటే ఆ ఆత్మ ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళుతూ ఉంటుంది కానీ నశించదు అని భగవద్గీతలో భగవాన్ కృష్ణ అన్నాడు. నాకు గాని మీకు గాని చావు అంతం అనేది లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందుతూ ఉంటుందే కానీ ఏనాటికి నశించదు అని. ఆ ఆత్మకి లక్ష్యం ఏంటంటే మరో జన్మ లేకుండా భగవంతుడిలో కలిసిపోవడం. దాన్నే సంస్కృతంలో మోక్షమని, నిర్వాణమని అంటారు. బౌద్ధ మతంలో కూడా పునర్జన్మ ఉంది. కాకపోతే ఆత్మ అన్నదానికి అర్థం కొంచెం వేరుగా కనిపిస్తుంది. ఆత్మ అనేది లేదని బుద్ధుడు అనలేదు. కానీ ఒక జన్మని ఇంకో జన్మని కలిపేది మనసు సంబంధమైన ఒక చేతనం లేక చిత్త సంతానం అంటుంది బౌద్ధ మతం. మానసిక ప్రక్రియలు ఎప్పుడూ మారుతుంటాయి కనుక కొత్త జన్మలోని ప్రక్రియలు పాతవాటికి కొంచెం భిన్నంగా ఉన్నా పూర్తిగా విభిన్నంగా ఉండే అవకాశం లేదు అంటారు. బౌద్ధ మతంలో లామాలు మళ్లీ పుడతారనే నమ్మకం ఉంది. ఇస్లాం మతంలో కూడా ఆత్మ అనేది ఉంది. ఆత్మ మగవాళ్ళకి మాత్రమే, ఆడవారికి ఆత్మ అనేది లేదు అని కొందరు ముస్లింలంటే చాలామంది మత బోధకులు అది నిజం కాదని, ఖురాన్లో ఆడవారికి కూడా ఆత్మ ఉందని రాసుందని అంటారు. ఈ విషయం ఎలా ఉన్నా చనిపోయాక ఇస్లాంలో మరుజన్మ అనేది లేదు. చనిపోయాక స్వర్గానికి వెళ్లడమే కాక ఆ స్వర్గం ఎలా ఉంటుందో కూడా వర్ణిస్తారు. ఇక్కడలా కష్టసుఖాలు ఉండవని, అది మరో ప్రపంచమని అంటారు. మళ్ళీ ఇక్కడ 2 వాదనలున్నాయి. ఒకటి, స్వర్గంలో ఎన్నో భౌతికమైన స్వర్గసుఖాలు ఉన్నాయంటారు. అందమైన చెట్లతో, పూలతో, సరస్సులతో మధురాతి మధురంగా ఉంటుంది. అక్కడ సరస్సుల్లో నీళ్లు కాకుండా పాలు, తేనె ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మగవారు ఎన్నో రకాల పళ్ళు చెట్ల నుంచి కోసుకుని తింటూ సోమరసం తాగుతూ ఆనందిస్తుంటారు. చెట్ల మీద తిరిగే పక్షుల ద్వారా కావలసిన మాంసం లభిస్తుంది. ఎంతో అందమైన స్త్రీలు వారికి ఎన్నో స్వర్గ సుఖాలు అందిస్తుంటారు. ఇక 2వ వర్గం వారు అక్కడ భౌతిక సుఖాలు ఉండవని, అంతా ఆధ్యాత్మిక ప్రపంచమని, దేవుని సన్నిధిలో సుఖంగా ఉంటారని అంటారు. ఇంకో విషయం ఏంటంటే దక్షిణాసియాలో పాటించే ఇస్లామీలిజంలో పూర్వజన్మని నమ్ముతారు. అలాగే గులాత్ మొదలైన కొన్ని తెగల ఇస్లాం మతస్థులు కూడా మరుజన్మని నమ్ముతారు. ఇక జోడాయిజంలో ఆత్మ, పునర్జన్మ అనే విషయాల మీద ఒక నిర్దిష్టమైన నిబద్ధమైన అభిప్రాయం కనపడదు. జూయిష్ మత గ్రంథం తనక్కులో గాని, మిష్నా, తాల్ముడ్, 13 నమ్మకాలు మొదలైన జూయిష్ మతపరమైన పుస్తకాల్లో గాని ఆత్మ, మరుజన్మలు కనపడవు. కానీ జోసెఫ్ యొక్క 10 మంది సోదరుల ఆత్మలు మళ్ళీ ఎలా పునర్జన్మెత్తాయో ఏం కిప్పురాలో గ్రంథస్థం చేసింది. అలాగే కబల్లా అనే మత గ్రంథంలో ఆత్మ పునర్జన్మలు ఉన్నాయనుంది.
మోసెస్ ప్రతి యుగంలోనూ పుట్టి మనుషుల్లో ఉంటాడని వారి నమ్మకం. ఇక క్రిస్టియానిటీ విషయానికొస్తే ఎలా ఉందో చూద్దాం. ప్రతి మనిషి పాపిగా పుడతాడని, చనిపోయాక మంచి పనులు చేసినవాడు స్వర్గానికి, చెడ్డ పనులు చేసినవాడు నరకానికి పోతాడని నమ్ముతారు. ఇక్కడ ఆత్మ అనేది ఉంది గాని పునర్జన్మ లేదు. ఆత్మకి శాంతివంతంగా విశ్రాంతినివ్వడమే లక్ష్యం. చనిపోవడం అంటే దేవుణ్ణి చేరుకోవడం అంటారు ఈనాటి క్రీస్తు మతస్థులు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో మొదట్లో మనిషికి మరుజన్ముందని, పుట్టుక, చావు, పుట్టుకలు దాదాపుగా హిందూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాయని ఉందని, దాని తర్వాత అంటే క్రీస్తు శకం 325లో రోమన్ సార్వభౌముడు కన్స్టెంటిన్, అతని తల్లి హెలెనా పునర్జన్మ గురించి రాసున్నదంతా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి తీసేశారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, యేసుక్రీస్తుకి సిలువ వేసిన 3 రోజులకి మళ్లీ జన్మెత్తాడని కూడా చెబుతారు. క్రీస్తు శకం 553లో రెండవ కౌన్సిల్ సభలో ఇది నిజమేనని ఒప్పుకుంటూ ఇక నుంచి మతంలో పునర్జన్మ ప్రసక్తి ఉండకూడదని తీర్మానించినట్టు చెబుతారు. పునర్జన్మ లేదనడానికి కారణం ఏంటంటే చర్చి చేతిలో అధికారం లేకుండా మనుషులే తమ కర్మని తమ చేతుల్లోకి తీసుకుంటారని. అలెగ్జాండ్రియా క్లెమెంట్, సెయింట్ జెరోమీ మొదలైన వారు క్రిస్టియన్లలో పునర్జన్ముందని ఆ రోజుల్లో నమ్మిన ప్రముఖులు. పునర్జన్మ అనేది దాదాపు అన్ని మతాల్లోనూ సంస్కృతుల్లోనూ ఉన్నట్టు ఈ పరిశీలన చెబుతోంది. కాకపోతే శాస్త్రపరంగా ఈ వాదన ఈనాడు నిలబడ్డం కష్టం. అది ఇంకో కోణం నుంచి చూడాల్సి వస్తుంది అని తన ప్రసంగం పూర్తి చేశాడు ప్రొఫెసర్ శంకర్. మధ్యాహ్నం భోజనాల తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టొరంటో నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఆండ్రూ చాంగ్ గారి ప్రసంగం ఉంటుంది. ఆయన ప్రసంగం భూగ్రహం మీద ప్రాణికోటికి మూలం అనే అంశం ఆ రెండవ కోణం చూపిస్తుంది. దానికి మీరందరూ రావాలని కోరుతున్నాను. ఈలోగా మీకు ఏమైనా ప్రశ్నలుంటే ప్రొఫెసర్ శంకర్ని అడగొచ్చు అన్నాడు సభాధ్యక్షుడు ప్రొఫెసర్ హెక్టర్ మార్టినేజ్. శంకర్ భోజనాల హాలు వైపు నడుస్తుంటే అతనితో పాటు నడుస్తూ టోవోయిజం గురించి ఇంకా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు కొందరు. శంకర్ నవ్వుతూ అన్నింటికీ సమాధానాలు చెబుతున్నాడు. ఒకే బల్ల దగ్గర శంకర్ పక్కనే డాక్టర్ ఆండ్రూ చాంగ్, ప్రహ్లాద్, ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్ కూర్చున్నారు. చాలా బాగా విశదీకరించారు అన్నాడు ప్రహ్లాద్ శంకర్ వైపు చూస్తూ. శంకర్ చిరునవ్వు నవ్వాడు. ప్రహ్లాద్ డేవిడ్ని అడిగాడు. డాక్టర్ డేవిడ్ మార్టిన్, అతీత శక్తులున్నాయా లేవా అనేదే కదా చర్చ. చాలా మంది బ్రిటిష్ వారు దెయ్యాలున్నాయని నమ్ముతారు. మీరేమంటారు? దేవుణ్ణి నమ్మే ఏ సంస్కృతి మతంలోనైనా దెయ్యాలున్నాయని నమ్ముతారు. ఎందుకంటే రెండింటికి ఆధారాలు ఒకలాంటివే కనుక. దెయ్యాలు కూడా మనుషులతో పాటే ఉన్నాయని బాగా నమ్ముతారు. దేవుణ్ణి నమ్మే మా ఇంగ్లాండ్లో చనిపోయిన వాళ్ళు ఈ భూమి మీద ఆశలు తీరకాల అవుతారని మా నమ్మకం అన్నాడు డేవిడ్. మధ్యాహ్నం నేను చేసే ప్రసంగానికి రండి, దానికి కూడా జవాబు దొరుకుతుంది అన్నాడు డాక్టర్ ఆండ్రూ చాంగ్ నవ్వుతూ. ఆ మధ్యాహ్నం ప్రొఫెసర్ ఆండ్రూ చాంగ్ భూగ్రహం మీద ప్రాణికోటి మూలం అనే విషయం మీద తన ప్రసంగం మొదలుపెట్టాడు. మన సెమినార్లోని ముఖ్య విషయం అతీత మానవ శక్తులు ఉన్నాయా లేవా, వాటికి ఆధారాలు ఏంటి అని. ఇందాక ప్రొఫెసర్ శంకర్ మనిషి చనిపోయాక ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతాడా, మళ్ళీ జన్మెత్తుతాడా అని ప్రశ్నించారు. విషయపరంగా నేను మాట్లాడబోయేది ఇక్కడ ఎంతవరకు సమంజసం అని మీకు అనుమానం రావచ్చు. నేను ఈ విషయం మీద మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది నేను ఇప్పుడు చెప్పే బదులు నా ప్రసంగం పూర్తిగా విన్నాక మీకే అర్థమవుతుందని నా నమ్మకం. స్టేజికి ముందున్న కుర్చీల్లో పలువురు శాస్త్రజ్ఞులతో పాటు పక్కపక్కనే కూర్చునున్నారు. శంకర్, డేవిడ్, ప్రహ్లాద్, అతని మేనమామ డాక్టర్ నారాయణరావు. నేను డాక్టర్ శంకర్ పొద్దున్న చెప్పిన విషయం గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆయన ప్రసంగానికి స్పందించి కాదు. ఎందుకంటే ఇది ఏనాటి నుంచో సామాన్య మానవులనే కాక శాస్త్రజ్ఞులు కూడా తుడిచివేస్తోన్న విషయం. తన ఆత్మస్థైర్యం కోసం, తన స్వంత భద్రత కోసం, సమాజ సూత్రాల కోసం తనకి కావలసిన మతాన్ని, దేవుణ్ణి తన చుట్టూ సృష్టించుకుంది మనిషే. అటువంటి ఆధారం లేని నమ్మకాల ఆధారంతో శాస్త్రమైన విషయానికి సమాధానం వెతకడం ఎంతవరకు సమంజసం? వివిధ మతాల వారి నమ్మకాలను మార్చడం నా ప్రసంగ లక్ష్యం కానే కాదు. ఈ విషయంలో మన ఆలోచన పరిధిని ఎంత విస్తృతం చేయవలసిన అవసరం ఉందో చూపిద్దామని నా ఉద్దేశం. నేను చెప్పే విషయాన్ని కొంచెం హేతువాదం ఉపయోగించి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఇప్పటిదాకా మన ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా కనుక్కున్నది ఏంటంటే ఈ విశాల విశ్వానికి 14 బిలియన్ల సంవత్సరాల పైన వయసుంది అని. ఈ వయసుని 2 రకాలుగా కనుక్కుంటారని మీ అందరికీ తెలుసు.
ఒకటి, ఇప్పటిదాకా కనుక్కున్న నక్షత్రాల్లో అన్నింట్లోకి ఎక్కువ వయసున్నది ఏది అని. రెండవది, ఈ విశ్వం ప్రామాణికంగా ఎంత త్వరగా పెరుగుతుంది అని. ఎలా చేసినా కనీసం 14 బిలియన్ల సంవత్సరాల పైనుంచి ఈ విశాల విశ్వంలో నక్షత్ర మండలం ఉంది అని నిరూపించబడింది. భూమి, సూర్యుడు మొదలైన ఈనాటి గ్రహాలుగా కాక చల్లటి ధూళి దుమ్ముతో కూడిన మేఘాలుగా అంతరిక్షంలో తిరుగుతూ ఉండేవని తెలుస్తోంది. క్రమంగా ఈ ధూళి దుమ్ము ఒకదానికొకటి ఆకర్షించబడి ఒక చోట చేరి తన చుట్టూ తనే తిరిగే ఒక పెద్ద పళ్ళెంలా రూపాంతరం చెందింది. కొన్నాళ్లకి వాటి మీదుండే రకరకాల వాయువులు, మండుతున్న ఘన పదార్థాలు ఆ వేడికి కలిసిపోయి చిన్న చిన్న గ్రహాలుగా తయారయ్యాయి. వాటికి మధ్యలో ఉన్నది సూర్యగ్రహం అయితే దాని చుట్టూ భూమి, అంగారకం, శుక్రగ్రహం మొదలైనవి అవతరించాయి. ఇలా జరిగింది దాదాపు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం. తన ల్యాప్టాప్లో కొన్ని బొమ్మల్ని తెర మీద చూపిస్తూ మళ్ళీ తన ప్రసంగం కొనసాగించాడు ఆండ్రూ. చిన్నగా నవ్వి, నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నదంతా బిలియన్ల సంవత్సరాల్లోనే ఉంది. కొంచెం సేపట్లో మళ్ళీ మనం భూమి గురించి, భూమి మీద మాట్లాడే అంకెల్లోకి వద్దాం అన్నాడు ఆండ్రూ. అప్పుడు మన భూమి మీద ఇప్పట్లా ప్రాణవాయువు గాని నీరు గాని లేదు. ఎన్నో రకాల వాయువులతో వేడిగా మండిపడుతూ ఉండేది భూమి. కాలక్రమేణా తోకచుక్కల ద్వారా వచ్చిన నీటి వల్ల భూమికి గుద్దుకున్న చిన్న చిన్న గ్రహాల ద్వారాను భూమి మీదకి నీరు చేరి నదులుగా, తర్వాత సముద్రాలుగా మారాయి. 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ప్రాణికోటి అంటే ఒకే జీవకణం గల ప్రాణం మొదలైంది. 2 బిలియన్ల సంవత్సరాల క్రితం పత్రహరిత జీవనం ఆరంభమైంది. దాంతో భూమి మీద ప్రాణవాయువు పెరిగి మిగతా జీవరాశులు బతికే అవకాశం కలిగింది. అప్పటిదాకా ఏకకణ సూక్ష్మజీవులు జీవించిన భూమి మీద క్రమేణా అంటే 600 మిలియన్ సంవత్సరాల క్రితం బహుకణ జీవరాశులు అవతరించాయి. అంటే మన పురుగు పుట్రకి ముందు తరాల ఆంథ్రోపాడ్స్ అన్నమాట. 500 మిలియన్ సంవత్సరాల క్రితం నీటిలో బ్రతికే జీవరాశులు అవతరించాయి. తర్వాత చెట్లు, చేమలు వచ్చాయి. 400 మిలియన్ సంవత్సరాల క్రితం పురుగు, పుట్ర. 300 మిలియన్ సంవత్సరాల క్రితం జల, భూచరాలు, పాములు. 200 మిలియన్ సంవత్సరాల క్రితం తమ పిల్లలకి తామే పాలిచ్చే జంతువులు. 150 మిలియన్ సంవత్సరాల క్రితం పక్షులు అవతరించాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కల వర్షపాతంలో డైనోసార్లు చనిపోవడం జరిగింది. 4 మిలియన్ల సంవత్సరాల క్రితం 2 కాళ్ల మీద నడిచే జంతువులు అవతరించాయి. 2.5 మిలియన్ల సంవత్సరాల క్రితం మనుషులను పోలిన హోమో హ్యాబిలిన్స్, క్రమేణా హోమో ఎక్స్టర్స్, తర్వాత అంటే 1,00,000 సంవత్సరాల క్రితం మనిషికి దగ్గర పోలికలు కలిగిన హోమో సెపియన్లు అవతరించారు. క్రమేణా మొట్టమొదటి ఆదిమ మానవుల అవతరణ జరిగింది. అంటే మన భూమి అవతరణంలో మనిషి జీవితకాల సమయం 0.004% మాత్రమే. 50,000 సంవత్సరాల క్రితం దాకా మనిషికి అంతగా తెలివితేటలు లేవని, ఆత్మరక్షణ కోసం జంతువుల్ని చూసి మనుగడ, తెలివితేటలు నేర్చుకున్నాడని పరిశోధన ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? మనిషి జన్మ కన్నా ఎంతో ముందుగానే ఈ గ్రహాలు, చెట్లు, జంతువులు అన్నీ ఉన్నాయి. మనిషి చిట్ట చివరిగా వచ్చినవాడు మాత్రమే. నేను ఇందాక చెప్పినట్టు తనకి అవసరమైన ఆత్మస్థైర్యం కోసం, స్వంత భద్రత కోసం, సమాజం కోసం, తనకి కావలసిన మతాన్ని, ఎంతో శక్తివంతమైన మనిషిలాగానే ఉండే దేవుణ్ణి తన చుట్టూ సృష్టించుకుంది మనిషే. అటువంటి ఆధారం లేని నమ్మకాల ఆధారాలతో శాస్త్రపరమైన విషయాలకి సమాధానం వెతకడం ఎంతవరకు సమంజసం? అందుకని మతపరంగా ఆలోచించినందువల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. కాకపోతే అతీత మానవశక్తి ఉన్నదా అంటే నా ఉద్దేశంలో ఉంది. ఆ శక్తి పేరు ప్రకృతి. మన చుట్టూ ఉన్న ప్రకృతి, ఇన్ని బిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న ప్రకృతి, మన అవతరణకి మూలమైన ప్రకృతి, మనం కల్పించుకున్న దేవుడు దెయ్యమూ కాదు అని తన ప్రసంగం ముగించాడు ఆండ్రూ.